ఇవి ఐస్ క్యూబ్స్ చేసుకునే మౌల్డ్స్ అండి. ఈ మౌల్డ్స్లో మనం ఇంట్లోనే తయారు చేసుకున్న రోజ్ వాటర్ని వేసుకుంటున్నామండి. ఈ రోజ్ వాటర్ని అయితే మేము ఇంట్లోనే తయారు చేసుకున్నాం. మంచి కలర్తో ఉన్నటువంటి పువ్వులు మాకు దొరికాయి. అందువల్ల రోజ్ వాటర్ ఎర్రగా వచ్చింది, మంచి కలర్తో ఉంది. ఈ విధంగా ఈ మౌల్డ్స్లో ఈ రోజ్ వాటర్ వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామండి. అప్పుడు రోజ్ ఐస్ క్యూబ్స్ తయారవుతాయి. ఈ విధంగా వాటర్ని నింపుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాం. తర్వాత ఫ్రిడ్జ్లో ఇలా రోజ్ ఐస్ క్యూబ్స్లా ఇవి తయారయ్యాయి. వీటిని బయటకు తీసుకొని ఒక బౌల్లో వేసైనా మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుకోవచ్చు. లేదా ఈ విధంగానే ఉంచుకొని ఇందులో మనకు కావలసిన ఒకటో రెండో ఈ రోజ్ ఐస్ క్యూబ్స్ని తీసుకొని మనం ఉపయోగించుకోవచ్చు. వీటిని చక్కగా మన ముఖ కాంతి కోసం ఉపయోగించుకోవచ్చు అండి. ముఖాన్ని వీటితో చక్కగా మసాజ్ చేసుకోవచ్చు. తర్వాత ముఖం అంతా కూడా వీటిని రుద్దుకునేటట్టుగా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ప్రత్యేకంగా కాటను రోజ్ వాటర్లో పెట్టి మళ్ళీ ముఖం అంతా రుద్దుకునే బదులు ఇది చాలా సులభంగా ఉంటుంది, ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు అండి. మనం మార్కెట్లో కొనుక్కున్న రోజ్ వాటర్తో కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంట్లో రోజ్ వాటర్ చేసుకునైనా చేసుకోవచ్చు. దీనివల్ల మన ముఖ కాంతి ఎంతగానో ఇనుమడిస్తుంది.